సార్ ఈ 3 టెస్లా అనేది విజయవాడలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అసలు ఇది దేని మీద ఈ పరికరం పనిచేస్తుంది? ఎటువంటి ఇది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అండి. ఇది రేడియేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దీని ద్వారా అని. ఈ మిషన్ ద్వారా అటువంటి ఈ మెషిన్లో రేడియేషన్ ఇచ్చే ఏం లేవండి ఇది ఇక్కడ. ఒక ఫుల్ బాడీ స్కాన్ చేయడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది? ఏ విధంగా జరుగుతుందండి ప్రాసెస్? ఫుల్ బాడీ స్కాన్కి హోల్ బాడీ స్కాన్ ఒక సుమారు. సార్ హార్ట్కి సంబంధించి ఇప్పుడు మనం బయట సిటీ యాంజియో చేయించి ఆ బ్లాక్స్ అనేది కనుక్కోవడానికి సిటీ యాంజియో ద్వారా చేయిస్తాం. మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ రక్తనాళాలను కాంట్రాస్ట్ ఇవ్వకుండా యాంజియో ఫుల్ బాడీ ఎంఆర్ఐతో జనరల్గా పేషెంట్స్ బోన్స్కి సంబంధించిన అరిగిపోయినవి కానీ, మోకాలు మార్పిడి కానీ చేయించుకుందాం అనుకున్నా, లేదంటే చేయించుకున్న తర్వాత కానీ ఎటువంటి ఈ స్కాన్ ద్వారా ఎటువంటి విషయం బయటకు వస్తుంది? ఎంఆర్ జాయింట్ ఇమేజింగ్ వల్ల విత్ కార్టిగ్రామ్ అండ్ 3D ప్లేన్స్లో తీస్తే వైద్య పరిజ్ఞానం రోజు రోజుకి అప్డేట్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి విజయవాడలో 3 టెస్లా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మనిషిలో ఉన్నటువంటి వివిధ రకాలైన జబ్బులను గుర్తించే పరికరము అత్యద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ 3 టెస్లా అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏ విధమైన జబ్బుల్ని బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉందని మనతో పాటు చెప్పేందుకు ప్రముఖ రేడియాలజిస్ట్, సీనియర్ రేడియాలజిస్ట్ రాజేశ్వరరావు గారు ఉన్నారు. సార్ ముందుగా నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ 3 టెస్లా అనేది విజయవాడలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అసలు ఇది దేని మీద ఈ పరికరం పనిచేస్తుంది, ఎటువంటి జబ్బులని తెలుసుకోవచ్చు దీని ద్వారా? ఇది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అండి. ఇది ఇక్కడ ఉన్నది చూసారా, ఇది పెద్ద మ్యాగ్నెట్, ఇది హ్యూజ్ సూపర్ కండక్టివ్ మ్యాగ్నెట్. దీంట్లో వేరియస్ కాయిల్స్ అయి ఉంటాయండి. కాయిల్స్ అంటే నథింగ్ బట్ కాపర్ వైరింగ్స్ అనమాట అవి. సో ఆ కాయిల్స్ ద్వారా మనం రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ప్లస్ గ్రేడియంట్ కాయిల్స్ అని చెప్పి, అంటే లోపల ఉండే ఈ మ్యాగ్నెటిక్ పవర్ని కొంచెం ఎక్కువ తక్కువ చేసేయండి. ఇది మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఇది 3 టెస్లా దీంట్లో ఉండేది. సో ఆ పవర్లో ఉండే దాంట్లో వేరియేషన్ కలగజేసేది గ్రేడియంట్స్ అంటారండి ఇది. సో ఆ గ్రేడియంట్ కాయిల్ మూలాన మనకి క్లారిటీ ఎక్కువ వస్తుంది. ఒకటి మ్యాగ్నెట్ స్ట్రెంగ్త్ మూలాన, రెండోది గ్రేడియంట్ స్ట్రెంగ్త్ మూలాన మనకి పిక్చర్ క్లారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి మీరు కెమెరాస్ తీసుకోండి, పిక్సెల్స్ ఉంటాయి. సో హయ్యర్ పిక్సెల్ ఉంటే ఎక్కువ రెజల్యూషన్ ఉన్నది ఇది. అలాగే హయ్యర్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఉండి, హయ్యర్ గ్రేడియంట్ స్ట్రెంగ్త్ ఉండి, తర్వాత కాయిల్స్ కూడా హయ్యర్ నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్న కాయిల్స్ కనుక ఉంటే అప్పుడు మనకి సిగ్నల్స్ అనేది బాగా వస్తాయి, పిక్చర్స్ బాగా వస్తాయి. సో దాని మూలంగా డయాగ్నోస్టిక్ యాక్యురసీ అనేది పెరుగుతుందండి ఇది. సో ఇవి దీంట్లో ఉండేది మ్యాగ్నెట్ ఇవి అండి. ఇవి కాకుండా బయటికి మనకి డిటెక్టర్ కాయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈచ్ పార్ట్కి ఒక్కొక్క కాయిల్స్ అనేది అమర్చడం అనేది జరుగుతుందండి ఇది. సో ఒక్కొక్క బాడీ పార్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కాయిల్ ఉంటుంది. సో ఆ కాయిల్ ద్వారా మనం బాడీ నుంచి వచ్చే సిగ్నల్ని పికప్ చేసుకుని దాని ద్వారా కంప్యూటర్ ద్వారా మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. సార్ అంటే దీనిలో సంబంధించి ఈ మిషన్ ద్వారా ఎటువంటి జబ్బులను గుర్తించవచ్చు, ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది ప్రజలకు? ఈ మెషిన్ ద్వారా మనకి టోటల్ బాడీ అండి, ఇది మొత్తం హోల్ బాడీలో ఏ ఆర్గాన్కి సంబంధించిన వ్యాధినైనా దీని ద్వారా అనాలిసిస్ చేయొచ్చండి. ఇది ఎక్సెప్ట్ లంగ్స్ ఒక్కటే తప్పించి మిగతా అన్నీ కూడా మనం అనాలిసిస్ చేయడానికి వీలవుతుంది. ఇది ఎక్కువగా మనం ఈరోజు వాడేది బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్ డిసీజెస్, అలాగే హార్టు, తర్వాత అబ్డామినల్ ఆర్గాన్స్, మొత్తం పొట్టలో ఉండే ఆర్గాన్స్ అన్ని, లివరు, కిడ్నీసు, దానికి సంబంధించిన వ్యాధులు, ప్రాస్టేట్కి సంబంధించిన వ్యాధులు, బ్రెస్ట్కి సంబంధించిన వ్యాధులు, అలాగే జాయింట్స్, బోన్స్, జాయింట్స్ వీటికి సంబంధించినవి ఇవన్నీ కూడా చేయొచ్చండి. ఇది కాకుండా చేతికి సంబంధించినవి, వేళ్ళకి ఇటువంటి చిన్న పార్ట్స్, తర్వాత కంటికి సంబంధించినవి, అంటే కంటి అంటే ఆర్బిట్కి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉందండి. అంటే ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి జనరల్గా పేషెంట్స్కి ఉన్న సందేహం ఏంటంటే ప్రధానంగా రేడియేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దీని ద్వారా అనేది. ఈ మిషన్ ద్వారా అటువంటిది ఈ మెషిన్లో రేడియేషన్ ఇచ్చేది ఏం లేవండి. ఇది ఇక్కడ దీంట్లో ఉండేది ఇది ఫిక్స్డ్ మ్యాగ్నెట్. అది మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అది మనం ఉండేది అది అయస్కాంతం శక్తే. సో దాని ద్వారా మనకి బాడీలో ఏ చేంజెస్ రావండి. సో దాంట్లో మనం ఇచ్చేది ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్, బాడీలోకి పంపించేది ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్.
సో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అంత డ్యామేజ్ని ఏమి కలగజేయవండి. మనం వాడేది ఇప్పుడు ఫోన్స్లో కానీ టీవీస్లో కానీ అంతా వాడేది రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్సే. సో ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ మనం దీంట్లో వాడేది చాలా పవర్ తక్కువ వాడతామండి కంపేర్ టు సెల్ ఫోన్కి వాడే పవర్ రేడియో ఫ్రీక్వెన్సీ కంటే కూడా దీంట్లో కనీసం 4వ వంతు పవరే దీంట్లో మనం ఎంఆర్ఐలో వాడేది ఇది. సో మనకి బాడీకి వచ్చే ఎఫెక్ట్స్ మాత్రం అసలు రేడియేషన్ అనేది నిల్ అండి. దీంట్లో రేడియేషన్ అనేది ఏం లేదు, ఓన్లీ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్వెస్టిగేషన్. లైక్ అల్ట్రాసౌండ్ కూడా సేఫెస్ట్, ఇది కూడా సేఫెస్ట్. సిటీలోను మనకి ఎక్స్రేస్లోను రేడియేషన్ వస్తుంది, పెట్ సిటీలోను వీటిలో అన్నింటిలోనూ రేడియేషన్ ఉంటుంది, దీంట్లో మాత్రం ఉండదండి. ఒక ఫుల్ బాడీ స్కాన్ చేయడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది, ఏ విధంగా జరుగుతుందండి ప్రాసెస్? ఫుల్ బాడీ స్కాన్కి హోల్ బాడీ స్కాన్ సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవుతుందండి. అది హెడ్ నుంచి టో వరకు, పైనుంచి కింద వరకు కూడా మొత్తం బాడీని అంతా స్కాన్ చేస్తూ ఉండేది. సో దాంట్లో ఒక 3 రకాలైన స్కాన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో దాని మూలంగా ఏంటంటే మనం బాడీలో ఎక్కడన్నా ఏదన్నా తేడాలు ఉన్నా, జబ్బు ఎక్కడన్నా ఉన్నా కానీ ఓవరాల్గా మనం కనిపెట్టడం జరుగుతుంది. తర్వాత స్పెసిఫిక్గా ఈచ్ ఆర్గాన్కి మళ్ళీ సపరేట్గా చేయాల్సి వస్తుందండి. ఇది ఎక్కడ ఏది ప్రాబ్లం అని ఎక్కడ ఉన్నది అనేది దాని ద్వారా తెలుసుకోవచ్చు. దాని గురించి డీటెయిల్ రావాలంటే మాత్రం స్పెసిఫిక్ ఆర్గాన్స్ అనేది చేసుకోవాలండి. అది ఓవరాల్గా ఇస్తుందండి. ఓవరాల్గా బాడీలో ఎక్కడన్నా గడ్డలు కణితలు ఉన్నా వాటిలో ఉన్నా కానీ అది పట్టుకుంటుంది అనమాట. సో తర్వాత ఎక్కడ ఉన్నది అనేది తెలిస్తే దానికి సంబంధించింది ఏ రకమైంది జబ్బు అనేది అనాలిసిస్కి మళ్ళీ సపరేట్గా చేయాల్సి వస్తుంది. ఇది మెయిన్గా హోల్ బాడీ చేసేటప్పుడు అదేనండి. హోల్ బాడీ చేసేటప్పుడు మనకు బాడీలో ఎక్కడున్నది తెలుసుకోవడానికి. సో దానికి సివియరిటీ అది అంతా కూడా స్పెసిఫిక్ ఆర్గాన్కి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఆర్గాన్కి సంబంధించిన టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే కణితలతో పాటు దాని పనితీరు, అవయవాల పనితీరు కూడా ఇదే ఫుల్ బాడీ స్కాన్లో వస్తుందా? పనితీరు రాదండి దీంట్లో. ఫంక్షనల్ అనాలిసిస్ అనేది రావు దీంట్లో, స్ట్రక్చరల్ అనాలిసిస్ బేసిక్గా. కొన్ని రకాలైన ఫంక్షన్స్ లైక్ బ్రెయిన్ ఫంక్షన్ ఒకటి, అటువంటి కొంతవరకు దీని ద్వారా కొంత తెలుసుకోవచ్చు. కానీ మెయిన్గా ఎనీ ఇమేజింగ్ మెయిన్గా మనకు తెలిసేది స్ట్రక్చరల్ ఇమేజింగ్. ఓన్లీ మెటబాలిక్ ఇమేజింగ్లోని మాత్రమే మనకు ఫంక్షనింగ్ ఇమేజింగ్ అనేది వస్తుంది. లైక్ పెట్ స్కాన్స్ అటువంటివి, లేకపోతే ఫంక్షనల్ ఎంఆర్ఐ ఆఫ్ బ్రెయిన్, కొంతవరకు ఫంక్షనల్ కార్డియాక్ ఎవాల్యుయేషను, అటువంటివి మనం దీని ద్వారా తెలిసేది ఫంక్షనల్ కార్డియాక్ అండి. అంటే హార్ట్ ఫంక్షన్ని అసెస్ చేయడం ఇప్పుడు వరకు మనం ఈకోకార్డియోగ్రామ్ ద్వారా చేస్తాము. సో అది కాకుండా ఎంఆర్ఐ ద్వారా కూడా బాగా యాక్యురేట్గా హార్ట్ ఫంక్షన్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉందండి. అంటే ఎకోకి దీనికి ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి? ఈకో కంటే కూడా యాక్యురేట్ అండి. ఎందుకంటే ఈకోలో మనం చేసేది ఓన్లీ వన్ ప్లేన్లో తీసుకుని మనం దాని ద్వారా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఇక్కడేమో మొత్తం వెంట్రికల్ మొత్తం వాల్యూమ్ తీసుకుంటుందండి ఇది. సో అందుకని యాక్యురసీ వైజ్గా చూసుకుంటే ఈకో కంటే కూడా మోర్ యాక్యురేట్ ఇన్ అసెసింగ్ ద లెఫ్ట్ వెంట్రికులర్ ఫంక్షన్. ఓవరాల్గా ఇలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక అవయవం గురించి స్పెసిఫిక్గా చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే మిషన్ ద్వారా చేస్తారా, లేదంటే అనదర్ డివైస్ ఏదైనా వాడతారా? ఇదే మిషన్ ద్వారా అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ కూడా ఈచ్ ఆర్గాన్కి సంబంధించిన కాయిల్స్ అంటారండి వీటిని. సో ఈ కాయిల్ అనేది ప్రతి ఆర్గాన్కి ఒక్కొక్క కాయిల్ ఉంటుందండి. ఇది హెడ్కి అయితే హెడ్ కాయిల్ ఉంటుంది, బాడీకి అయితే బాడీ కాయిల్ ఉంటుంది, జాయింట్కి అయితే జాయింట్ కాయిల్ ఉంటుంది, బ్రెస్ట్ కాయిల్ ఉంటుంది, అలా డిఫరెంట్ కాయిల్స్ ఉంటాయండి. సో ఈ కాయిల్ ఏ ఆర్గాన్కి అయితే మనం స్కాన్ చేయాలో ఆ ఆర్గాన్ మీద ఆ కాయిల్ని అమర్చడం అనేది జరుగుతుంది. సో అమర్చిన తర్వాత మనం స్కానింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఏంటి సార్ అసలు ఈ మిషన్ పూర్తి వివరాలు మనకి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఎలా దీన్ని యూటిలైజేషన్ చేస్తారు? అదే ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కౌశిక్, డాక్టర్ మమత, వీళ్ళు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ క్వాలిఫైడ్ రేడియాలజిస్ట్ ఇద్దరు కూడా. సో వాళ్ళు కూడా కౌశిక్ గత 3.5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు. మమత ఒక 6 నెలల నుంచి పనిచేస్తూ ఉందండి. సో వాళ్ళు మిగతా ఇన్ఫర్మేషను వాళ్ళు మీకు ఇస్తారండి.
3 టెస్లా అనేది ఇప్పటి వరకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ కౌశిక్ గారు ఉన్నారు, అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా మమతా గారు కూడా ఉన్నారు, దీన్ని ఎలా వాడకంలోకి తీసుకొస్తాం, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఈ మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని ప్రత్యేకతల గురించి పూర్తిగా వివరిస్తారు. సార్ ముందు నమస్కారం. నమస్తే అండి, నేను డాక్టర్ కౌశిక్, రేడియాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఏబీసీ ఇమేజింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ విజయవాడ. నేను ఇవాళ మీకు 3 టెస్ట్ల మా దగ్గర ఉన్న కొత్తగా లాంచ్ అయిన 3 టెస్ట్ల ఎంఆర్ఐ గురించి వివరిస్తాను. మా సంస్థ పెట్టి 40 సంవత్సరాలు అయిందండి విజయవాడలో. ఆ సందర్భాన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ మిషన్ లాంచ్ చేయటం జరిగింది. ఇది హైయెస్ట్ గ్రేడియంట్ స్ట్రెంగ్త్ ఉన్న 3 టెస్ట్ల ఎంఆర్ఐ మిషన్ విత్ 22 మిల్లీ టెస్ట్ల గ్రేడియంట్ స్ట్రెంగ్త్. చాలా హై క్లారిటీ, ఫాస్టెస్ట్ స్కాన్స్, షార్టెస్ట్ టైంలో ఫైనెస్ట్ ఇమేజెస్తో వస్తాయి. విత్ మోస్ట్ పేషెంట్ కంఫర్ట్, వైడెస్ట్ అపర్చర్ అండి. ఆల్మోస్ట్ 150 కిలోస్ పేషెంట్ వరకు హ్యాండిల్ చేయగలదు మిషను. అండ్ క్లాస్ట్రోఫోబియా లేకుండా ఉండటం కోసం, పేషెంట్కి కంఫర్ట్ కోసం ఇన్బోర్ లైట్స్, టీవీ కూడా ఉంటుందండి. సో పేషెంట్ కెన్ వాచ్ అ మూవీ ఇన్సైడ్ ద మిషన్. సో పేషెంట్ కంఫర్ట్కి అది. అండ్ దెన్ ఈచ్ స్కాన్కి 5-10 మినిట్స్ లోపల అయిపోతుందండి. వేరాజ్ వేరే మిషన్స్తో పోలిస్తే 15 మినిట్స్ 20 మినిట్స్ అలా పడతాయి. హోల్ బాడీయే మా దగ్గర స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ 30 to 35 మినిట్స్లో అయిపోతుంది. అలాగే చూస్తే బైలేటరల్ లోవర్ లింబ్ యాంజియోగ్రామ్, చాలామంది షుగర్ పేషెంట్స్, స్మోకర్ పేషెంట్స్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్తో లేకపోతే కాలు కుళ్ళిపోవటం అనేది చూస్తూ ఉంటాం. వాళ్ళలో కాంట్రాస్ట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఎంఆర్ పెరిఫరల్ యాంజియోగ్రామ్ అనేది కాంట్రాస్ట్ ఇవ్వకుండా చేయగలమండి ఈ మిషన్తో. బ్లడ్లో ఉన్న సెల్స్ని, కణాలని పట్టుకుని వాటర్ కంటెంట్ని మిషన్ డిటెక్ట్ చేస్తుంది. సో ఎక్కడైనా మేజర్ బ్లాక్స్ ఉన్న యాంజియోస్లో ఎంత బాగా కాంట్రాస్ట్ ఇస్తే వస్తాయో, కాంట్రాస్ట్ ఇవ్వకుండానే ఈ మిషన్ మనకి తెప్పించగలదు. అలాగే బ్లడ్ వెజల్స్ ఇన్ బ్రెయిన్ అండ్ హార్ట్ అండ్ అబ్డామిన్లో అండ్ లోవర్ లిమ్స్ అండ్ అప్పర్ లిమ్స్లో ఎక్కడైనా సరే యాంజియోస్లో బ్లాక్స్ ఉంటే వితౌట్ కాంట్రాస్ట్ హోల్ బాడీ యాంజియో మిషన్ చేయగలదండి. హోల్ బాడీ ట్యూమర్ స్క్రీనింగ్ కూడా వితౌట్ కాంట్రాస్ట్ 80 to 90% సెన్సిటివిటీ ఆఫ్ పెట్ సిటీ స్కాన్తో మిషన్ డిటెక్ట్ చేయగలదు. అండ్ బ్రెయిన్ స్ట్రోకు మిగతా అన్ని మిషన్స్ 1 hour 2 hours తర్వాతనే పిక్ చేయగలవు. ఈ మిషను 1/2 hour to 45 minutes లోపే పిక్ చేయగలదు. 5 minutesలో అయిపోతుంది స్కాను. సో బ్రెయిన్ స్ట్రోక్కి చాలా వెరీ ఇంపార్టెంట్ టూల్ అండి. తొందరగా ఇంజెక్షన్స్ అవి ఇస్తే 100% రికవరీ ఉంటుంది స్ట్రోక్ పేషెంట్స్లో. అలాగే బాడీలో ఏ పార్ట్ అయినా హై క్లారిటీతో ఏ డిసీజెస్ అయినా డిటెక్ట్ చేయగల టూల్ ఇది. పైగా ఎంఆర్ఐతో మీకు నో రేడియేషన్, నో కాంట్రాస్ట్, సాఫ్ట్ టిష్యూ రెజల్యూషన్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి యూజువల్గా వాడే స్కాన్స్ లైక్ బ్రెయిన్, స్పైన్, అబ్డమిన్, జాయింట్స్ అన్నీ హై క్లారిటీతో షార్టెస్ట్ టైంలో అయిపోతాయి మీకు. అండ్ లివర్ నుంచి ఇంటెస్టైన్స్కి వెళ్ళే జ్యూసెస్లో ఎక్కడైనా బ్లాక్ ఉన్న, స్టోన్స్ ఉన్న 3D MRCP స్టడీ ద్వారా తెలుసుకోవచ్చు వితౌట్ రేడియేషన్, వితౌట్ కాంట్రాస్ట్ అది కూడా. అలాగే బ్రెయిన్ కాయిల్ ద్వారా బ్రెయిన్ యాంజియో, బ్రెయిన్ వీనోగ్రామ్ వితౌట్ కాంట్రాస్ట్ హై క్లారిటీతో ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయా, థ్రాంబస్ ఉందా అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, బ్రెయిన్ బ్లీడ్స్ కానీ, ఏ కంప్లైంట్స్కి అయినా కానీ చాలా తొందరగా పిక్ చేసి హై క్లారిటీతో మనకు ఆన్సర్ ఇస్తుందండి మిషను. అండ్ ఫీమేల్ పేషెంట్స్లో బ్రెస్ట్ లంప్ కనుక ఫీల్ అయితే క్లినికల్గా మ్యామోగ్రఫీ కానీ వేరే ఇతర పరికరాలు, సిటీ కానీ రేడియేషన్తో కూడి ఉంటుంది. అదే 3D MR మ్యామోగ్రామ్లో రేడియేషన్ లేకుండా మనకి అది ఆ కణిత ప్రమాదం లేనిదా, ప్రమాదమైన గడ్డ అనేది మనం నిర్ధారించవచ్చు. అదేవిధంగా ఎంఆర్ఐ అబ్డమిన్, పెల్విస్లో ఏమన్నా వేరే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే లివర్, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సరిగ్గా పని చేయటమా లేదా అనేది ఫంక్షనల్ లెవెల్లో చెప్పకపోయినా ఫంక్షనాలిటీలో తేడా వస్తే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఇవ్వచ్చు స్కాన్ ద్వారా వితౌట్ కాంట్రాస్ట్. ఇవన్నీ కూడా నేను మాట్లాడేది. అలాగే బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే యూజువల్గా టీఫా స్కాన్స్లో చేస్తూ ఉంటాం ప్రెగ్నెంట్ లేడీస్లో. అది కన్ఫర్మేషన్ కోసం, ఇంకా ఫైన్ రిఫైన్మెంట్ ఆఫ్ ద ఇమేజింగ్ కోసం ఫీటల్ ఎంఆర్ఐ చేస్తాం.
ఫీటల్ బ్రెయిన్లో తేడాలున్నా, స్పైన్లో తేడా ఉన్నా మిషన్ బాగా పిక్ చేస్తుందండి. స్మాల్ బర్త్ డిఫెక్ట్స్ అన్నీ కూడా వీ కెన్ డయాగ్నోస్ త్రూ ఫీటల్ ఎంఆర్ఐ. అది కూడా ఒక స్పెషల్ స్టడీ డన్. సార్, హార్ట్కి సంబంధించి ఇప్పుడు మనం బయట సిటీ యాంజియో చేయించి ఆ బ్లాక్స్ అనేది కనుక్కోడానికి సిటీ యాంజియో ద్వారా చేయిస్తాం. ఇప్పుడు ఈ ఎంఆర్ఐ స్కాన్ కూడా దానికి తగ్గ అదే సేమ్ లెవెల్లో పనిచేస్తుందా, లేదంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ రక్తనాళాలు కాంట్రాస్ట్ ఇవ్వకుండా యాంజియో ఫుల్ బాడీ ఎంఆర్ఐతో చేయొచ్చండి, ఎక్సెప్ట్ కొరోనరీ యాంజియో. ఎందుకంటే హార్ట్ పల్సటైల్ స్ట్రక్చర్ కాబట్టి అది ఇంకా రీసెర్చ్లో ఉంది, కొంచెం బ్లర్డ్ ఇమేజెస్ వస్తాయి కాబట్టి. బట్ బ్లాక్స్ ఉండి దాని చేంజెస్ ఏంటి హార్ట్లో అనేది మిషన్ కెన్ డిటెక్ట్. అంటే గుండె మజిల్ అంతా బాగానే పనిచేస్తుందా, పంపింగ్ బాగానే ఉందా, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, వాల్వ్స్ ఎలా పనిచేస్తున్నాయి, గుండెలో ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే పనిచేయని స్కార్ ఏరియాస్ ఎంతవరకు ఉన్నాయి అనేది అసెస్ చేయొచ్చండి. దీన్ని బట్టి ఫర్దర్గా యాంజియోకి మనం అడ్వైస్ చేయొచ్చు. సిటీ యాంజియో కానీ కెథెటర్ యాంజియో కానీ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ హార్ట్. మిగతా బాడీలో యాంజియోస్ మాత్రం కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఎంఆర్ఐ ద్వారా మనం చేయొచ్చు, వితౌట్ రేడియేషన్, వితౌట్ కాంట్రాస్ట్. ఈ మానసిక పరిస్థితి బాగోలేని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ వచ్చినప్పుడు వాళ్ళ స్టడీ చేయడానికి ఈ మిషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది? అడ్వాన్స్డ్ న్యూరో ప్యాకేజ్ ఉందండి మిషన్లో. కాంట్రాస్ట్ ఇవ్వకుండా 3D ASL పర్ఫ్యూజన్ ఉంది. సో బ్లడ్ సరఫరా ఎలా ఉంది బ్రెయిన్కి అనేది తెలుసుకోవచ్చు. అండ్ 3D ట్రాక్టోగ్రఫీ ఉంది, అంటే బ్రెయిన్లో కనెక్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయా, ఎక్కడన్నా తెగిపోవటము లేకపోతే కొంచెం సన్నబట్టము, పొర సన్నబట్టము, ఇవన్నీ డీమైలినేషన్స్ అన్నీ కూడా మనం బాగా తెలుసుకోవచ్చు. అండ్ ఏదన్నా ట్యూమర్ వచ్చినప్పుడు అది ఆ పొరల్ని ఇన్వాల్వ్ అయిందా లేకపోతే పక్కకు తోయటం మాత్రమే జరిగిందా అనేది క్లియర్గా 3D ట్రాక్టోగ్రఫీలో తెలుసుకోవచ్చు. అండ్ అన్ని న్యూరో ప్యాకేజ్ ఉంది కాబట్టి సీజర్స్ కేసులో కూడా మనం కాజ్ ఏంటి, ట్యూమర్ ఉందా, బ్లీడ్ ఉందా, లేకపోతే ఏమన్నా డీమైలినేషన్ వల్ల, లేకపోతే ఏమన్నా స్ట్రోక్ వచ్చిందా చిన్నపిల్లల్లో కానీ పెద్దాళ్ళల్లో కానీ, ఈ కాజెస్ అన్నీ మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు ఏ కాజ్ ఉన్నా ఎంఆర్ఐ హై క్లారిటీ బ్రెయిన్ ద్వారా. అంటే ఈ జనరల్గా ఇప్పుడు మనం టోటల్ బాడీ స్కాన్ వచ్చేసరికి 30 మినిట్స్లో చేస్తున్నాం కదా. జనరల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఈ స్పైనల్ కానీ బ్రెయిన్ కానీ డిస్క్ కానీ వీటి గురించి వస్తారు. ఇప్పుడు మనం చేయించే ఫుల్ బాడీ స్కాన్లో ఈ 3 పార్ట్స్ కూడా కలుస్తాయి. ఫుల్ బాడీ స్కాన్స్ యాక్చువల్లీ ఆంకాలజిస్ట్ అడుగుతారండి, బికాజ్ పద్దాక పెట్ సిటీ చేయించడం ఎందుకు, అక్కడైతే 2 కాంట్రాస్ట్లు ఇవ్వాలి, పైగా సిటీ మిషన్తో రేడియేషన్ అని యూజువల్గా ఆంకాలజిస్ట్ అడుగుతారు. సో ఇక్కడ కాంట్రాస్ట్ ఇవ్వకుండా రేడియేషన్ లేకుండా మనం ఫుల్ బాడీ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం. సో ఎక్కడన్నా ఏదన్నా కణితి కనిపించినా దాన్ని డీటెయిల్ స్టడీ ఫర్దర్గా ఆ కాయిల్స్ పెట్టి హై క్లారిటీ ఇమేజెస్ మళ్ళీ డీటెయిల్ స్టడీ, డెడికేటెడ్ స్టడీ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనకు ఆన్సర్ వస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళల్లో కూడా పద్దాక పెట్ సిటీ చేయించుకునే కన్నా ఎంఆర్ఐ హోల్ బాడీ చేయించుకోవటం వల్ల వాళ్ళకి రేడియేషన్ ఉండదు. రెస్పాన్స్ ఎంతవరకు ఉంది, సైజ్ అది తగ్గిందా లేదా, రెస్పాన్స్ వల్ల కంప్లీట్గా రెజల్యూషన్ ఎంతవరకు వచ్చింది అనేది మనం కంపేర్ చేసి ఈ మిషన్ ద్వారా ఇవ్వచ్చు. జనరల్గా వీళ్ళలో ఇంకొక భయం ఏంటంటే రేడియేషన్ అనేది ఒక భయం అయితే, ఈ మిషన్ లోపలికి వెళ్తానికి కూడా చాలామంది భయపడి ఫియర్తో కంగారు పడి కదిలిపోవడము, లేదంటే బయటకు వచ్చేయడము, లేదంటే ఇప్పుడు ఆ హోల్లోకి ఆ బాక్స్లోకి వెళ్ళాలి అనే ఒక ఫియర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్గా వచ్చిన మిషన్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయి? ఫెసిలిటీస్ ఏమున్నాయంటే అండి, వైడ్ బోర్ ఉన్న మార్కెట్లో వైడెస్ట్ బోర్ పాసిబుల్ అండి 3 టెస్లాలో 70 సెంటీమీటర్స్, ఆల్మోస్ట్ 150 కిలోస్ ఆఫ్ పేషెంట్ని హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇన్ బోర్ లైట్స్ అండి, ఇన్ బోర్ లైట్స్ ఉండటం వల్ల క్లాస్ట్రోఫోబియా అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ బోర్ లోపల పేషెంట్కి ఒక మిర్రర్ ఇవ్వటం జరుగుతుంది. కాయిల్ పెట్టినప్పుడు కనిపిస్తుంది కదండి మీకు, వెనకాల ఒక స్క్రీన్ టీవీ ఉంది. ఆ టీవీలో ఉన్న ఇమేజ్ మీకు పేషెంట్కి కనిపించి పేషెంట్ కెన్ వాచ్ అ మూవీ ఇన్సైడ్ ద బోర్. సో పేషెంట్ కంఫర్ట్ ఇంక్రీజ్ అవుతుంది. పేషెంట్కి ఏదన్నా ఇబ్బంది ఉంది అంటే ఈ కెన్ వేవ్ హిస్ హ్యాండ్, అక్కడ పేషెంట్ డిటెక్షన్ కెమెరా ఉందండి. సో మేము అక్కడ కన్సోల్ నుంచి చూడొచ్చు.
అండ్ పేషెంట్కి బ్రెత్ హోల్డ్ ఎప్పుడన్నా చెప్పాలన్నా లేకపోతే పేషెంట్తో డైరెక్ట్గా మాట్లాడాలన్నా వాయిస్ కమాండ్ ఇన్బోర్ ఉందండి. సో మేము డైరెక్ట్గా పేషెంట్తో ఇన్బోర్ మాట్లాడవచ్చు, వాళ్ళవి కూడా తెలుసుకోవచ్చు ఇబ్బందులు, వాళ్ళు కదులుతున్నా లేదా అనేది మనం కమాండ్స్ ద్వారా చెప్పచ్చు. ఒకసారి మిషన్ మొత్తం చూస్తూ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు ఇక్కడ పడుకున్న తర్వాత మనం చేసే ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది? జనరల్గా ఈ పేషెంట్స్ బోన్స్కి సంబంధించిన అరిగిపోయినవి కానీ మోకాళ్ళ మార్పిడి కానీ చేయించుకుందాం అనుకున్నా లేదంటే చేయించుకున్న తర్వాత కానీ ఎటువంటి ఈ స్కాన్ ద్వారా ఎటువంటి విషయం బయటకు వస్తుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ హై క్లారిటీ జాయింట్ ఇమేజింగ్ వల్ల, ఎంఆర్ జాయింట్ ఇమేజింగ్ వల్ల విత్ కార్టిగ్రామ్ అండ్ 3D ప్లేన్స్లో తీస్తే మనకి కార్టిలేజ్ పొర అనేది ఎంతవరకు తగ్గింది, దాని వాల్యూమ్ లాస్ ఎంత ఉంది, కాండ్రోమలేషియా చేంజెస్ గ్రేడింగ్ అనేది మనం చెప్పొచ్చు కార్టిగ్రామ్ ద్వారా. సో గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4లో కానీ వెళ్తే జాయింట్స్ వాళ్ళు రీప్లేస్ చేయించుకోవాల్సి వస్తుంది. డిపెండింగ్ ఆన్ ద కార్టిలేజ్ లాస్ అండ్ డిఫెక్ట్స్, బోనీ లాస్ కూడా మనం వాల్యూమెట్రీ ద్వారా చేయొచ్చు. అండ్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ అయినా అండ్ వేరే ఇతర టైటానియం బేస్డ్ మెటల్ ఎక్కడున్నా కూడా మనం స్కాన్స్ అయితే చేయొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ అయితే చేయటం కుదరదు, కానీ స్టీల్ అయితే కుదరదు, కానీ టైటానియం ఉంటే చేయొచ్చు. బట్ దాంట్లో కూడా కొన్ని ఆర్టిఫాక్ట్స్ వస్తాయి వేరే ఎంఆర్ఐస్లో, కానీ మా మిషన్లో మెటల్ ఆర్టిఫాక్ట్ రిడక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉండటం జరిగింది. సో దాని ద్వారా ఇమేజ్ రెజల్యూషన్ అనేది ఏమీ తగ్గదు. మీకు ఇంప్లాంట్స్ ఉన్నా కూడా మేము ఆర్థోపెడిక్ టైటానియం ఇంప్లాంట్స్ ఉంటే మేము చేయొచ్చు. బేసిక్గా పేషెంట్స్ ఇప్పుడు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పేజ్ మేకర్ కానీ లేదంటే స్టంట్ కానీ వేసి ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఏదన్నా ఇటువంటి స్కాన్కి దూరంగా ఉండటం మంచిదా? ఎటువంటి వాళ్ళు దూరంగా ఉండాలి జాగ్రత్తల పరంగా చెప్పాలి అంటే? పేస్ మేకర్ ఉంటే యూజువల్గా ఎంఆర్ఐ కాంట్రా ఇండికేటెడ్ అండి. పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి యూజువల్గా చెయ్యము. అన్లెస్ వాళ్ళు కార్డియాక్ పేషెంట్స్, వాళ్ళకి కార్డియాక్ వైబిలిటీ ఇమేజింగ్ కావాలి అంటే అప్పుడు కార్డియాలజిస్ట్ అడ్వైస్ తీసుకుని పేస్ మేకర్ టెంపరీగా డిస్కనెక్ట్ చేసి వాళ్ళ గైడెన్స్లో కార్డియాక్ ఇమేజింగ్ అనేదో లేకపోతే వేరే ఇమేజింగ్ అనేదో ఎమర్జెన్సీ అండ్ ఆ సిచ్యువేషన్ని బట్టి డెసిషన్ తీసుకోవటం అనేది జరుగుతుంది. నార్మల్గా అయితే చేయకూడదండి కార్డియాక్ పేస్ మేకర్ ఉన్న వాళ్ళల్లో. కానీ చేయాల్సిన పరిస్థితి ఉండి డెఫినెటివ్ కాజు అంటే కనుక దాన్ని డిస్కనెక్ట్ చేపించి కార్డియాలజిస్ట్ పరిగమనలో చేయొచ్చు మనం స్కాన్. సరే, ఇందాక చెప్పుకుంటున్నాం ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఈ మిషన్లో ఏ విధంగా మనం స్కాన్ అనేది చేస్తాం, ఏ విధంగా పంపిస్తాం, ఏ విధంగా స్కాన్ జరుగుతుంది అనేది చెప్తాను. ముందు పేషెంట్ రాగానే ఈ టేబుల్ మీద లై డౌన్ అయ్యాక వాళ్ళు ఏ పార్ట్కి అయితే చేయించుకుంటారో ఆ పార్ట్కి ఆ స్పెసిఫిక్ కాయిల్ పెట్టడం అనేది జరుగుతుంది. ఐదర్ హెడ్ కాయిలా లేకపోతే బాడీ కాయిలా లేకపోతే స్పెసిఫిక్ జాయింట్ కాయిల్సా. అండ్ టేబుల్లోనే ఎంబెడెడ్గా మనకి టోటల్ స్పైన్ కాయిల్ అనేది ఆల్రెడీ ఉంటుందండి. సో దాన్ని సెపరేట్గా మనం పెట్టక్కర్లేదు. పేషెంట్ కంఫర్ట్ కోసం కుషన్స్ ఇవ్వటం జరిగింది. అండ్ పేషెంట్ పడుకున్నాక పైకి ఇంక్లైన్ చేసి పేషెంట్ బెడ్ని లోపలికి రోల్ చేయటం జరుగుతుంది ఇన్బోర్గా. అప్రాక్సిమేట్లీ ఒక 5 to 10 minutes లోపలే స్కాన్స్ అయిపోతాయి, డెడికేటెడ్ టోటల్ స్టడీ ఆఫ్ ఎనీ పార్ట్. ఈ లోపల ఏదైనా వాయిస్ కమాండ్స్ పేషెంట్కి కదలొద్దని చెప్పటం కానీ లేకపోతే గాలి పీల్చుకున్న ఆపమంటం కానీ అవన్నీ ఇన్బోర్గా చెప్పటం జరుగుతుంది. స్కాన్ అయిపోతున్నంతసేపు మీ స్కాన్ పలానా టైం ఉంది అనేది ఎన్ని సెకండ్స్తో సహా మిషన్ మెసేజ్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంత టైంలో అయిపోబోతుంది అనేది. మళ్ళీ పేషెంట్ స్కాన్ అవ్వగానే టేబుల్ మూమెంట్ గురించి కూడా మిషన్ మెసేజ్ ఇస్తుందండి. పేషెంట్ గురించి టేబుల్ మూమెంట్ గురించి బయటకు వచ్చేస్తారు. అండ్ ఇన్బోర్ ఉన్నప్పుడు భయం అది లేకుండా లైట్స్ ఉంటాయి, ఏమైనా అవసరం ఉన్న కెమెరా అండ్ మైక్ ఉంటుంది, వెనకాల టెలివిజన్ కూడా ఉంటుంది. దే కెన్ వాచ్ అండ్ హ్యావ్ ఇట్. ఆ టెలివిజన్ అనేది పైన డిస్ప్లే అవుతుందండి. ఇందులో టెలివిజన్ అనేది ఒక మిర్రర్ ఇస్తారు, దాని ద్వారా చూడొచ్చు. వెనకాల ఉంటుంది మిషన్కి వెనకాల టీవీ ఎంబెడ్ చేయడం జరిగింది. ఇవేంటి సార్ పర్టికులర్గా ఒక్కొక్క పార్ట్కి పెట్టే? ఇది బ్రెయిన్ కాయిల్ అండి. ఇది 32 channel హై క్లారిటీ బ్రెయిన్ కాయిల్. బ్రెయిన్ యాంజియోగ్రామ్స్, బ్రెయిన్ వీనోగ్రామ్స్, హై క్లారిటీ బ్రెయిన్ అనేది సీజర్స్ పేషెంట్స్లో ఉపయోగించే పరికరం ఇది. అలాగే అది
20 ఛానల్ హెడ్ అండ్ నెక్ కాయిల్. అది బ్రెయిన్ అండ్ నెక్ యాంజియోస్కి, నార్మల్ బ్రెయిన్స్కి, నెక్కి ఉపయోగిస్తారు. ఇది డెడికేటెడ్ నీ కాయిల్ అండి. సో నీ జాయింట్ హై క్లారిటీతో తీయటం జరుగుతుంది ఆ కాయిల్ ద్వారా. అలాగే అక్కడ ఉన్నది బాడీ కాయిల్. ఆ బాడీ కాయిల్ ద్వారా మనకి 3D MRCP స్టడీ, ఎంఆర్ఐ అబ్డమిన్, ఎంఆర్ఐ బ్రెస్ట్, ఎంఆర్ఐ పెల్విస్, ఎంఆర్ఐ లోవర్ లింబ్ యాంజియోస్, ఎంఆర్ఐ చెస్ట్ ఇవన్నీ చేయగలమండి. ఎంఆర్ఐ బ్రేకియల్ ప్లెక్సెస్ కూడా చేయొచ్చు. 3D MR న్యూరోగ్రఫీ ఉందండి. సో పెరిఫరల్ నర్వ్ ఇమేజింగ్ అనేది బాగా చేయొచ్చు. అంటే టోటల్గా ఇప్పుడు బయట ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న వీటికి కానీ మన దగ్గర ఉన్న పర్టికులర్ దీనికి డిఫరెన్స్ ఏమని చెప్పొచ్చు క్లియర్గా? కొన్ని ఎవరూ చేయలేని స్పెషల్ స్టడీస్ ఫాస్ట్గా, మోర్ ఫైన్గా చేసేవగలదండి మిషన్, బికాజ్ ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ మిల్లీటెస్లా గ్రేడియంట్. స్పెషల్ స్టడీస్ లైక్ 3D ట్రాక్టోగ్రఫీ, 3D MR న్యూరోగ్రఫీ అండ్ బ్రేకియల్ ప్లెక్సస్, సాక్రల్ ప్లెక్సస్ ఇమేజింగ్, 3D మ్యామోగ్రఫీ, 3D MRCP, 3D యూరోగ్రామ్ ఇవన్నీ కాంట్రాస్ట్ లేకుండా చేసే స్పెషల్ స్టడీస్ అండి. అండ్ పెరిఫరల్ యాంజియోగ్రఫీ కూడా అలాగే. అండ్ కార్డియాక్ ఇమేజింగ్ కూడా మొత్తం హై క్లారిటీతో బాడీ కాయిల్తో చేయొచ్చు. టైమింగ్ బయట మిషన్స్తో మన మిషన్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఎంత టైము? యూజువల్గా 1.5 టెస్లా ఎంఆర్ఐ మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ స్కాన్ ఒక 12 minutes తీసుకుంటుందండి. 5 or 6 సీక్వెన్సెస్ తీస్తే మనం. మా మిషన్లో మాత్రం అల్ట్రా 3 టెస్లా ఎంఆర్ఐ మిషన్లో మాత్రం అల్ట్రా ఫాస్ట్ స్కాన్ ప్రోటోకాల్ 4 minutesలో మనం ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది ఫినిష్ చేయటం జరుగుతుందండి. సో ఆల్మోస్ట్ 1/2 to 1/3 టైంలోనే మనం ఎక్వైర్ చేయొచ్చు. ప్రత్యేకంగా ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ స్కాన్లకి ఏదైనా ప్రత్యేకమైన ప్యాకేజీలు ఏమన్నా ఫిక్స్ చేసామా? ఏ విధమైన అందుబాటులో ఉంచాం కస్టమర్స్ ప్రజలకి?
ఈ ఫిబ్రవరిలో అయితే మనం టోటల్ బాడీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ మంత్ కింద తీసుకుని 15,000 రూపాయలది 10,000 రూపాయలకి చేశామండి. అలాగే ఏ మంత్స్కి సపోజ్ లైక్ స్ట్రోక్కి వచ్చిన మంత్ అప్పుడు, లేకపోతే హార్ట్ డిసీజెస్కి వచ్చినప్పుడు ఆ పార్ట్స్కి మనం స్పెషల్ ఆఫర్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ మంత్ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ ప్రకారం జరుగుతుందండి. ఈ 3 టెస్ట్లలో అంటే అంతా ఈ వీటిలో అంతా ఓకే అండి. పర్టికులర్గా ఈ స్పెషల్గా మీకు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి అంటే డాక్టర్ రెఫరెన్స్ ఏ విధంగా రాసిన దాన్ని బట్టి ఉంటుందా, లేదంటే దీంట్లో ఏదైనా స్పెసిఫిక్గా మనం ముందుకెళ్ళి చేసేదాన్ని కంప్లైంట్స్ బట్టి యూజువల్గా ఆ పార్ట్ రాయటం అనేది జరుగుతుందండి. సపోజ్ ఫీమేల్ పేషెంట్ని తీసుకుందాం. ఫీమేల్ పేషెంట్ కనుక పీరియడ్స్ ఆగిపోయి కొన్ని ఇయర్స్ అయినా మిడిల్ ఏజ్డ్ పీపుల్లో మళ్ళీ పీరియడ్ లాగా స్టార్ట్ అవ్వటం అనేది జరిగితే ఫస్ట్ ఇనీషియల్ స్కాన్స్, అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తారు. దాంట్లో ఏదన్నా ఇబ్బంది కనిపించినా కనపడకపోయినా బ్లీడింగ్ ఉంటే ప్యాప్ స్మియర్ అనేది చేయటం జరుగుతుంది. దాన్ని బట్టి బేసిక్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయి అనేది స్క్రీన్ చేయొచ్చు. కానీ ఇమేజింగ్ కూడా అయితేనే అది ఎంతవరకు పాకింది, ఎంతవరకు స్టేజింగ్ అనేది మనం ఎంఆర్ఐ ద్వారానే చెప్పగలమండి. మోస్ట్ లైక్లీ ఎండోమెట్రియల్ మ్యాలిగ్నెన్సీ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఎంఆర్ఐలో హై క్లారిటీతో మనం ఇవ్వచ్చండి. ఎంతవరకు పాకింది, ఏ స్టేజ్ వరకు వెళ్ళింది అనేది వితౌట్ కాంట్రాస్ట్, వితౌట్ రేడియేషన్ మనం ఎంఆర్ఐ పెల్విస్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది 3 టెస్ట్లకు సంబంధించి ఎంఆర్ఐ స్కాన్కి సంబంధించిన విషయాలు. ఈ స్కాన్కి సంబంధించి విజయవాడలో అందుబాటులో ఉంది. చాలా సులువుగా, సునాయాసంగా, ఎటువంటి భయపడకుండా కూడా దీంట్లో ఉన్న ఈ పరికరంలో ఉన్న ఏర్పాట్ల మటుకు పూర్తిగా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసి ఉంచడం జరిగింది. దీంతో పాటు ఇప్పటివరకు స్కాన్కి వచ్చి రేడియేషన్ అని భయపడే వాళ్ళు కూడా దీనికి రేడియేషన్కి ఎక్కడ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ ఈ లోపలికి వెళ్ళినప్పుడు కూడా వచ్చిన రోగి ఇబ్బంది పడకుండా ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఉన్న స్పెసిఫిక్గా ఈ కొత్తగా అప్డేట్ అయిన ఈ టెస్లా 3 ద్వారా మటుకు ప్రతి ఒక్కరు వినియోగించుకునే అవకాశం మటుకు ప్రత్యేకంగా ఉందని చెప్పవచ్చు. ఇది ఈ కార్యక్రమం. ఇంతటితో ఈ కార్యక్రమం వస్తుంది సార్. ఈ 3 టెస్లా అనేది విజయవాడలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అసలు ఇది దేని మీద ఈ పరికరం పనిచేస్తుంది, ఎటువంటి? ఇది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అండి. ఈ రేడియేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దీని ద్వారా అని. ఈ మిషన్ ద్వారా అటువంటి ఈ మెషిన్లో రేడియేషన్ ఇచ్చేవి ఏం లేవండి. ఇక్కడ ఒక ఫుల్ బాడీ స్కాన్ చేయడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది, ఏ విధంగా జరుగుతుందండి ప్రాసెస్? ఫుల్ బాడీ స్కాన్కి హోల్ బాడీ స్కాన్ ఒక సుమారు సార్. హార్ట్కి సంబంధించి ఇప్పుడు మనం బయట సిటీ యాంజియో చేయించి ఆ బ్లాక్స్ అనేది కనుక్కోవడానికి సిటీ యాంజియో ద్వారా చేయిస్తాం. మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ రక్తనాళాలను కాంట్రాస్ట్ ఇవ్వకుండా యాంజియో ఫుల్ బాడీ ఎంఆర్ఐతో జనరల్గా పేషెంట్స్ బోన్స్కి సంబంధించిన అరిగిపోయినవి కానీ, మోకాలు మార్పిడి కానీ చేయించుకుందాం అనుకున్నా, లేదంటే చేయించుకున్న తర్వాత కానీ ఎటువంటి ఈ స్కాన్ ద్వారా ఎటువంటి విషయం బయటకు వస్తుంది? ఎంఆర్ జాయింట్ ఇమేజింగ్ వల్ల విత్ కార్టిగ్రామ్ అండ్ 3D ప్లేన్స్లో తీస్తే